వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థిగా ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరిగల దుర్గా ప్రసాద్ గారికి, ధర్మ సమాజ్ పార్టీ నల్గొండ జిల్లా నలుమూల నుండి వచ్చినటువంటి కార్యకర్తలు, పార్టీ అభిమానులు, పట్టభద్రులు, విద్యావంతులందరికీ, పట్టణ ప్రజలందరికీ పార్టీ రాష్ట్ర నాయకులు రాంబాబు గారికి, జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ గారికి, భువనగిరి, సూర్యాపేట జిల్లాల నాయకత్వానికి అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం. అందరికీ నమస్తే. ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక. చాలా మందికి అవగాహన కూడా లేదు ఈ విషయంలో. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే పెద్ద మనుషులు సభ అని అర్థం. దేశం మొత్తానికి రాజ్యసభ ఎట్లా ఉంటుందో, లోక్సభ, రాజ్యసభ, ఎగువ సభ, దిగువ సభ, అట్లనే రాష్ట్రాల్లో అసెంబ్లీతో పాటుగా లెజిస్లేటివ్ కౌన్సిల్, విధాన పరిషత్ కూడా ఒకటి ఉంటుంది. దీంట్లో ఎందుకు ఈ సభను ఏర్పాటు చేశారంటే, చిల్లర రాజకీయాలతో కొట్టుకునే వాళ్లే కాకుండా సమాజంలో రకరకాల పెద్ద మనుషుల వర్గాలు, మేధో వర్గాలు, ఉపాధ్యాయ వర్గాలు, విద్యావంతుల వర్గాలు, స్థానిక సంస్థల ప్రతినిధుల నుంచి ఒక వర్గం, గవర్నర్ కొంతమంది మేధావుల్ని పంపించే ఒక వర్గం, ఎమ్మెల్యేలు అంతా కలిసి కొంతమంది మేధావుల్ని ఈ పెద్ద మనుషుల సభలోకి పంపడానికి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అంటే లెజిస్లేటివ్ అంటే విధానం. విధాన సభలోకి పెద్ద మనుషుల్ని 4 రకాలుగా పంపించవచ్చు. స్థానిక ప్రతినిధులు, ఎంపీటీసీలు, సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులంతా కలిసి ఒకరిని పంపించవచ్చు. పట్టభద్రులు చదువుకున్న, డిగ్రీ చదువుకున్న పట్టభద్రులంతా కలిసి ఒక అభ్యర్థిని పంపించవచ్చు ఆ పెద్దల సభలోకి. గవర్నరు కొంతమందిని పంపవచ్చు, ఎమ్మెల్యేలంతా కలిసి కొంతమందిని పంపించవచ్చు. అలాంటి పెద్దల సభ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అప్పటికే రద్దయింది. చాలా కాలం అయింది ఈ పెద్దల సభ. ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరెవడో నాయకులంతా ఎక్కువైపోతున్నారు. వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ కల్పించాలంటే మళ్ళీ ఎమ్మెల్సీ అనే ఒక సభని ప్రారంభించాలని ఢిల్లీ పోయి ఫైల్ తీసుకుపోయి ఆ ఢిల్లీలో ఒప్పించి, వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఉన్నది కాబట్టి మళ్ళీ ఈ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ భవనాన్ని యొక్క బూజులు దులిపి ఆ ఎమ్మెల్సీ సభ్యుల్ని ఎన్నిక ప్రారంభించడం జరిగింది రాజశేఖర రెడ్డి టైంలో. అంటే ఆ విధంగా ప్రారంభమై, అంటే రాజకీయ నిరుద్యోగులని పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో తన్నుకు తెచ్చే వాళ్ళకి కొంతమందికి అవకాశం కల్పించడానికి పెట్టుకున్న ఈ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు వచ్చినాయి. పట్టభద్రుల నియోజకవర్గం నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాలు. ఇంత పెద్ద నియోజకవర్గంలో పట్టభద్రులంతా కలిసి, ఈ చదువుకున్న పట్టభద్రులంతా కలిసి ఒక అభ్యర్థిని పంపించాలి. ఎవరు ఈ పట్టభద్రులు అంటే డిగ్రీ చదువుకున్న వారికి ఓటు హక్కు ఉన్నది. మరి ఈ డిగ్రీ చదువుకున్న పట్టభద్రులు ఎవరైతే ఈ ఉన్నత విద్యావంతులైన వారు ఎందుకు పంపించాలి వాళ్ళ అభ్యర్థిని అంటే, తమ బ్రతుకుని మార్చుకోవడానికి. చదువుకున్న లోకం, పట్టభద్రుల లోకం డిగ్రీలు చదువుకొని ఉపాధి లేక విద్యారంగ సమస్యల్ని మాట్లాడుకోవడానికి, విద్యారంగ సమస్యల్ని పరిష్కరించడానికి చదువుకున్న పట్టభద్రులు తమ పట్టభద్రులకి ఉపాధి, సమాజంలో పట్టభద్రుల యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి, పట్టభద్రుల యొక్క సమస్యని పరిష్కరించుకోవడానికి, పట్టభద్రుల యొక్క నిరుద్యోగ సమస్యని పరిష్కరించుకోవడానికి, పట్టభద్రులు తమ బ్రతుకుని మార్చుకోవడానికి లక్షలాది మంది పట్టభద్రుల
నాయకులంతా కలిసి ఒక అభ్యర్థిని విధానసభలోకి పంపిస్తే అతను రాజకీయంగా ప్రభుత్వం మీద యుద్ధం చేసి ప్రభుత్వంతో మాట్లాడి ఈ లక్షలాది మంది పట్టభద్రుల యొక్క జీవితాన్ని మార్చడానికి పట్టభద్రులే ఒక అభ్యర్థిని అసెంబ్లీలోకి విధానసభలోకి పంపడానికి ఎన్నిక వచ్చింది. కానీ ఈ ఎన్నికలల్లా ఏమన్నా ఆగుతురా వెలమదొరలు రెడ్డి దొరలు అంటే ఆగరు. వీళ్ళకి బజారు కమిటీలు, అపార్ట్మెంట్ కమిటీలు, కాలనీ కమిటీలు కూడా వదిలిపెట్టరు. వీళ్ళు కౌన్సిలర్లు వదిలిపెట్టారు. వార్డు కౌన్సిలర్ కావాలి, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కావాలి వీళ్ళకి. అంటే దేశంలో ఉన్న ప్రతి రాజకీయంలోకి అడుగు పెడతారు. అట్లా అడుగుపెట్టి ఎన్నికై మనందరి ఓట్లని దోచుకొని వాళ్ళు రాజకీయాలు చేయడానికి ఎమ్మెల్సీలో కూడా దొరకబడ్డారు. ఈ ఎమ్మెల్సీలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అభ్యర్థి, బీఆర్ఎస్ నుంచి ఒక అభ్యర్థి, బీజేపీ నుంచి ఒక అభ్యర్థి, ఇట్లా రకరకాల అభ్యర్థులు ఉన్నారు. మరి ఒక బీజేపీ పార్టీ నుంచి ఒక రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక రెడ్డి దొర గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి అర్జెంటుగా రెడ్డి కులంలో కలిసిపోవాలని తహతహలాడుతూ ఎప్పుడు రెడ్డి కులంలో కలిసిపోవాలా అని ఒక జూనియర్ రెడ్డి పాల్గొంటాడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. ఈయన పేరు తీన్మార్ మల్లారెడ్డి. ఈ తీన్మార్ మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక రెడ్డి పోటీ చేస్తున్నాడు. బీజేపీ నుంచి ఒక రెడ్డి పోటీ చేస్తున్నాడు. అంటే దాదాపు 4 లక్షల పైబడినటువంటి పట్టభద్రుల బీసీ, ఎస్సీ, ఎస్టీలు లక్షలాది మందిగా ఉన్నటువంటి ఈ పట్టభద్రుల ఎన్నికలో మళ్ళీ 2%, 3%, 4% లేని రెడ్లే దీంట్లో పోటీ చేస్తున్నారు. మరి మన తరఫున కూడా ఒక అభ్యర్థి కావాలి కదా ఎన్నికల యుద్ధంలో. రణరంగంలో 90% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజల తరఫున, 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ పట్టభద్రుల తరఫున, మన తరఫున కూడా మాట్లాడి ఆ కౌన్సిల్లో కూర్చొని ఆ రెడ్డి విలువ భూస్వాముల మీద యుద్ధం చేయడానికి మన తరఫున కూడా ఒక అభ్యర్థి కావాలి. కాబట్టి తెలంగాణ గడ్డ మీద వేలాది సంవత్సరాలుగా పీడనకి, అణిచివేతకి, దోపిడీకి, అవమానాలకి గురవుతున్న డిగ్రీ చదువుకున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ పట్టభద్రుల నుంచి మనం కూడా అనగాయ కులస్తుడైనటువంటి పీడితులైన బరిగల దుర్గా ప్రసాద్ని ధర్మ సమాజ్ పార్టీ తరఫు నుంచి భూస్వాముల మీద, రెడ్ల మీద యుద్ధం చేయడానికి ఈ ఎన్నికల రణరంగంలో నిలిపినమని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీల తరఫున ఒకే ఒక్క రాజకీయ పార్టీ తెలంగాణ గడ్డ మీద ధర్మ సమాజ్ పార్టీ నిలబడింది. ఆ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆ ధర్మ సమాజ్ ఏమైంది? ఆ ధర్మ సమాజ్ పార్టీ తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీల గళాన్ని వినిపించడానికి, బీసీ, ఎస్సీ, ఎస్టీ పట్టభద్రుల యొక్క స్వరాన్ని, గళాన్ని, మన ప్రజల యొక్క బ్రతుకుని, మన బాధల్ని, మన కష్టాలని ఒక డిగ్రీ చదువుకోవడానికి, ఒక చాకలోళ్ళ అబ్బాయి డిగ్రీ చదువుకోవాలంటే ఎన్ని కష్టాలు పడి డిగ్రీ చదువుకుంటాడో అది మాకే తెలుసు. ఒక మంగళవాళ్ళ కుర్రాడు, ఒక గౌళ్ళ అబ్బాయి, ఒక యాదవ కుర్రాడు, లేదంటే ఒక అట్టడుగు వర్గాలటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు డిగ్రీ దాకా, పీజీ దాకా చదువుకొని పట్టభద్రుడు కావాలంటే ఒక యుద్ధం చేయాలి. ఆ పట్టభద్రుడు అయిన తర్వాత ఆ పట్టభద్రుడు తాను నిరుద్యోగిగా ఉన్నాడు. తనకి ఎవరు దిశానిర్దేశం చేసి దారి చూపేవాడు లేడు. మరి అలాంటి పట్టభద్రులైన బీసీ, ఎస్సీ, ఎస్టీల తరఫున మనం యుద్ధం చేయాలంటే, బీసీ, ఎస్సీ, ఎస్టీల తరఫున పట్టభద్రుల నుంచి మనం కూడా కౌన్సిల్లో మాట్లాడాలంటే మనం కూడా ఎన్నికల్లో యుద్ధం చేయాలి. మరి అలాంటి ఎన్నికల యుద్ధం చేయడానికి మన పార్టీ తరఫున ఒక అభ్యర్థిని పెట్టి 90% బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. మాకు కూడా మీ ఓటును వేసి అభ్యర్థిని పంపించండి అని ఈరోజు ఈ 3 జిల్లాల పట్టభద్రుల దగ్గరికి ధర్మ సమాజ్ పార్టీ పోయి, ఇగో ఈ రాజ్యము, ఈ భూమి, సంపద సర్వం అణగారిన వర్గాల చేతిలో లేదు, అగ్రకులాల చేతిలో ఉంది.
చివరికి ఈ పట్టభద్రుల ఈ విధానసభలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా అగ్రవర్ణం నుంచే పోతున్నాడు. ఇక్కడ మన అభ్యర్థిని నిలబెట్టామని సమాజం ముందు పోయి ఓటు అడుగుతుంది ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ. మరి ఈ పట్టభద్రుల యొక్క బ్రతుకుని మార్చాలంటే ఏ వర్గం పోవాలి, ఏ వర్గం ఎత్తి పోవాలి అసెంబ్లీలోకి, ఏ వర్గం పోవాలి విధానసభలోకి, కౌన్సిల్లోకి? ఒక రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఉండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక రెడ్డి దొరికిండు. ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి కోట్లకు పొడగలెత్తినటువంటి ఒక రెడ్డి పోటీ చేస్తున్నాడు. బీజేపీ నుంచి ఒక రెడ్డి పోటీ చేస్తున్నాడు. కాంగ్రెస్ నుంచి ఒక రెడ్డి కులంలోకి అర్జెంట్ గా పోవడానికి తీన్మార్ మల్లారెడ్డి ఒక జూనియర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇప్పుడు వీళ్ళని ఢీకొనడానికి ఒక అణగారిన వర్గాల అభ్యర్థిని మనం పెట్టినాం. ఎవరికి వేయాల ఓటు? మన వర్గాలకి వేయాలన్నా, మనల్ని ఇన్నాళ్ళు ఈ సమాజంలో ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి మనల్ని ఈ విధంగా అణిచివేసిన వర్గాలకు ఓటేయాలా, ఎవరికి ఓటేయాలనేది పట్టభద్రులు ఆలోచించుకోవాల్సిన సమయం కదా. భారత రాజ్యాంగం ద్వారా నువ్వు చదువుకొని పట్టభద్రుడై ఓటకు సంపాదిస్తుంది. రాజ్యాంగం ద్వారా పట్టభద్రుడు వైద్యుడి సమాజంలో ఎంతో ఎంతో గౌరవాన్ని ఈరోజు సంపాదించుకున్న విద్యావంతుడే నువ్వు నీ ఓటు హక్కును తీసుకుపోయి అగ్రవాళ్ళైనటువంటి పార్టీలకి నువ్వు ఓటిస్తే మళ్ళా నీ దోపిడీ అంతే కొనసాగింది కదా. కూలీనాలి చేసుకునే గ్రామంలో కూలీనాలి చేసుకునేటువంటి నిరక్షరాస్యులు ఓటు అమ్ముకున్నారు, అవగాహన లేదు, ఓటు అమ్ముకున్నారు, భయపడ్డారు. మరి ఆ గ్రామంలో ఓట్లన్నీ తీసుకుపోయి అగ్రకులాలకు వేస్తున్నప్పుడు మరి బీసీ ఎస్సీ ఎస్టీ పట్టభద్రుడు ఎవరికి వేయాలా? బీసీ ఎస్సీ ఎస్టీ పట్టభద్రుడు ఎవరికి వేయాలి ఓటు? జ్ఞానంతో ఓటేయాలి, ఆలోచించి ఓటేయాలి, వ్యవస్థను అర్థం చేసుకొని ఓటేయాలి. కానీ పట్టభద్రుడు అమ్ముడుపోతే, పట్టభద్రుడు అయోమయానికి గురైతే, పట్టభద్రుడు మోసపోతే, మాయ మాటలు మాట్లాడేవాడికి పట్టభద్రుడు లొంగిపోయి మోసపోతే సమాజానికే పెద్ద నష్టం జరిగింది. కాబట్టి పట్టభద్రులంతా మన వర్గాలకు సంబంధించిన రాజకీయ పార్టీ, మన అణచివేత వర్గాలకు సంబంధించినటువంటి ఒక రాజకీయ యుద్ధం ఎవరు పనిచేస్తున్నారు అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఎన్నిక ఇది. నేను అడుగుతున్నాను, ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి ఏ విధంగా బయలుదేరాడు? కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లారెడ్డి అనే వ్యక్తి ఏ విధంగా పనిచేస్తున్నాడు? తన ప్రయాణం ఏ విధంగా సాగింది? ధర్మ సమాజ్ పార్టీ అది దాని యొక్క సామాజిక సాంస్కృతిక నేపథ్య ప్రయాణం ఏదైతే సాగిందో అందులోకి చొరబడి ఈ జ్ఞానాన్ని దొంగిలించి సమాజంలో ఇదే ధ్వనిని, ఇదే ఆలోచనని, ఇదే జ్ఞానాన్ని పెద్ద మైకు పెట్టుకొని మనం కార్యకర్తల్ని అంతర్గతంగా సృష్టించుకుంటున్న ఉద్యమంలోకి చొరబడి మన జ్ఞానాన్ని తీసుకుపోయి సమాజంలో పెద్ద మైకేసుకొని చెప్పి ఇవో ఈ జ్ఞానానికి సృష్టికర్తలని చెప్పుకున్నాడు. పోనీ చెప్పుకున్నావు. జ్ఞానాన్ని ఎవరైనా దొంగిలించవచ్చు, జ్ఞానాన్ని ఎవరైనా అనుసరించవచ్చు, తీసుకపోవచ్చు. దాంట్లో కూడా తప్పు లేదు. మరి ఈ జ్ఞానాన్ని తీసుకుపోయినోడు ఆ జ్ఞానం మీద నిలబడడా? బీసీ ఎస్సీ ఎస్టీ వాదాన్ని మాట్లాడి, పూలే అంబేద్కర్ల గురించి మాట్లాడి, అణగారిన వర్గాల గురించి మాట్లాడిన వాడు ఆ సిద్ధాంతం మీద ఉన్నాడా? ఆ ఆలోచన మీద ఉన్నాడా? బీసీ ఎస్సీ ఎస్టీ వాదం అని మొదలుపెట్టినప్పుడు, పూలే అంబేద్కర్ వాదం అని మొదలుపెట్టినప్పుడు ఆ బీసీ ఎస్సీ ఎస్టీల చెమట, ఆ బీసీ ఎస్సీ ఎస్టీల నెత్తురు, ఆ బడుగు జీవులైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీల బ్రతుకుని గురించి మార్చాలి, ఆ బ్రతుకుని మార్చాలి అని నువ్వు అనుకున్నప్పుడు నువ్వు చేసిన పనేంటి? బీసీ ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడాలని బయలుదేరి ఒకవైపు బీసీ ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడి ఆ బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం మొత్తాన్ని ఓటుగా మార్చుకోవడానికి సమాజంలోకి పోయి అక్కడి నుంచి నీ రాజకీయం ఏ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి బీజేపీ పార్టీ బయలుదేరిందో ఆ బీజేపీలో కొన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి రకరకాల పార్టీలకి ప్రయాణం చేసి ఈ రోజు బీసీ ఎస్సీ ఎస్టీ వాదం అని చెప్పి నేను అడుగుతున్నా, నువ్వు బీసీ ఎస్సీ ఎస్టీ గురించి మాట్లాడినావు కదా, పూలే అంబేద్కర్ సిద్ధాంతం గురించి మాట్లాడినావు కదా, దేనికి బీజేపీ పార్టీలోకి పోయినావు? దేనికి కాంగ్రెస్ పార్టీలోకి పోయినావు? దేనికి అగ్రవర్ణ పార్టీలోకి పోయినావు? అంటే
బీసీ ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడి బీసీ ఎస్సీ ఎస్టీలని హత్య చేసే ఒక కాంగ్రెస్ పార్టీలోకి, బీసీ ఎస్సీ ఎస్టీలని రాజకీయంగా సమాధి చేసే ఒక బీజేపీ పార్టీలోకి నువ్వు పోతావు అన్నమాట. అంటే నువ్వు బీసీ ఎస్సీ ఎస్టీల తరఫున మాట్లాడడం మొదలుపెట్టి అగ్రవర్ణాల పార్టీలోకి పోయి అక్కడ వాళ్ళతో అంటగాగినప్పుడు నువ్వు మోసగానివి కాదా? ఈ సమాజాన్ని వంచన చేయడం కాదా? ఈ రోజు బీసీ ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడి ఈ రోజు నువ్వు ప్రయాణం ఎక్కడికెక్కడ చేస్తున్నావు? తెలంగాణ సమాజాన్ని వేల సంవత్సరాలుగా దోచుకొని లక్షల వేల ఎకరాల భూములు సంపాదించిన ఒక్కొక్క జిల్లాలో ఉన్నటువంటి రాజకీయంగా వందల వేల ఎకరాల భూస్వాములైనటువంటి రెడ్డి రాజకీయ నాయకుల దగ్గరికి, వెలమదొరల రాజకీయాల నాయకుల దగ్గరికి నువ్వు ప్రయాణం చేసి వాళ్ళతో అంటగాగడం అంటే బీసీ ఎస్సీ ఎస్టీలను మోసం చేయడం కాదా? నువ్వు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రెడ్డి భూస్వామి దగ్గరికి పోయి వాళ్ళతో కలిసిపోవడం అంటే బీసీ ఎస్సీ ఎస్టీలను బలి చేయడం కాదా? బీసీ ఎస్సీ ఎస్టీ పట్టభద్రులను బలి చేయడం కాదా? అంటే నువ్వు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిస్తే, నువ్వు ఒక దామోదర్ రెడ్డితో కలిస్తే, నువ్వు ఖమ్మం పోయి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిస్తే, నువ్వు రేణుకా చౌదరితో కలిస్తే, నువ్వు పోయి మొత్తం భూస్వాములైనటువంటి రామసాయం సురేందర్ రెడ్డితో కలిస్తే బీసీ ఎస్సీ ఎస్టీ పట్టభద్రుల జీవితం మారిందా? దేనికి వాళ్ళని కలుస్తున్నావు? నువ్వు నికాల్సుగా నువ్వు అదే ప్రశ్నించే గొంతుగా అయినట్టయితే, నువ్వు అంతే ప్రశ్నించే స్వరం అయినట్టయితే, ఒక మనిషి ప్రశ్నించి సమాజాన్ని ఎదిరించి దోపిడీ సమాజం మీద తిరుగుబాటు చేయాలనుకున్నప్పుడు నువ్వు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా నువ్వు యుద్ధం చేసినట్టయితే అప్పుడు నిన్ను సమాజం హర్షించేది. కానీ నువ్వు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఈ బీసీ ఎస్సీ ఎస్టీల బడుగు జీవుల యొక్క రక్తాన్ని తీసుకుపోయి బంజారా హిల్స్ రెడ్ల పాదాల కింద పెట్టినవు. బీసీ ఎస్సీ ఎస్టీల మిత్రులు తీసుకుపోయి, బీసీ ఎస్సీ ఎస్టీల చెమట చుక్కను తీసుకుపోయి, బీసీ ఎస్సీ ఎస్టీల బడుగు జీవుల బ్రతుకులు తీసుకుపోయి బంజారా హిల్స్ అగ్రవర్ణ భూస్వాముల పాదాల దగ్గర నువ్వు వంచన చేసినావు, తాకట్టు పెట్టినావు. అంటే 5 లక్షల మంది బీసీ ఎస్సీ ఎస్టీ పట్టభద్రులు చదువుకున్న విద్యావంతులుంటే వాళ్ళ జీవితం ఈ భూస్వాముల చేత మారిద్దా? ఈ రెడ్డి రావుల భూస్వాముల విద్య వల్ల మారుతుందా వీళ్ళ బ్రతుకు? నువ్వు దేనికి వాళ్ళతో అవుతున్నావు? అంటే ఇవాళ గ్రామాలలో దోపిడీ చేస్తుంది ఎవరిని అడుగుతున్నావు? 70 ఏళ్ల నుంచి తెలంగాణలో ఎవరి గురించి మాట్లాడుతున్నావు? రెడ్డి వెలమదొరల భూస్వాములైనటువంటి వాళ్ళే మనల్ని దోపిడీ చేసిరని మాట్లాడుతున్నాం. వాళ్ళే భూములు, వాళ్ళదే రాజ్యం, వాళ్ళదే అధికారం, వాళ్ళే పరిశ్రమలు, వాళ్ళదే రాజ్యం, రాజ్యాధికారం అని మాట్లాడుతున్నావు. మరి వాళ్ళ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి మరి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈ బడుగులందరి ఓట్లని తీసుకుపోయి అగ్రవర్ణాల దగ్గర తాకట్టు పెట్టి వాళ్ళ దగ్గర అంటగాగినప్పుడు నువ్వు పట్టభద్రులకు ఏ విధంగా మేలు చేస్తావు? ఎట్లా మేలు చేస్తావు? ఇవాళ ఒక విద్యార్థికి, హాస్టల్ విద్యార్థికి రోజుకి 30 రూపాయలు అట. రోజుకు 30 రూపాయలు ఇస్తే ఆ హాస్టల్ పోరగాడు అన్నం తింటాడా? హాస్టల్ పిల్లగాడు అన్నం తింటాడా? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకి 30 రూపాయలు ఇచ్చినందుక కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి? కాంగ్రెస్ పార్టీ విద్యార్థికి 30 రూపాయలు ఇచ్చినందుక, ఒక్కళ్ళకి ఉద్యోగాలు లేనందుక కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సింది? ఏ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఈ పట్టభద్రులకి, విద్యావంతుల లోకానికి ఏమి హామీ దొరికిందని మనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి? కొన్నాళ్ళు టీఆర్ఎస్ నమ్మితి, కొన్నాళ్ళు బీజేపీ అంటివి, కొన్నాళ్ళు ఇవాళ కాంగ్రెస్ అంటే మనం కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమి హామీ ఉందని, ఏ నమ్మకం ఉందని కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి? అందుకని చదువుకున్న పట్టభద్రులు ఏం ఆలోచించాలి? నీ బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యం, నీ బీసీ ఎస్సీ ఎస్టీల తరఫున మాట్లాడే అభ్యర్థిని నువ్వు కౌన్సిల్లోకి పంపిస్తే నీ దుఃఖానికి, నీ సమస్యలకి పరిష్కారం దొరికింది తప్ప, అగ్రవర్ణ పార్టీల అభ్యర్థుల్ని పంపిస్తే మనల్ని బలిపీఠం ఎక్కేయడం తప్ప, మన బ్రతుకుని నాశనం చేయడం తప్ప అణగారిన వర్గాల జీవితం మారదు అని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. అందుకనే ఈ రోజు నేను కోరేది ఏంటంటే, మన అభ్యర్థిని బీసీ ఎస్సీ ఎస్టీల అభ్యర్థిని పంపిద్దాం, మన ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిని కౌన్సిల్లోకి పంపిద్దాం. దానికోసం ఎన్నికల్లో ఈ రోజు నిలబడి మనకి ఆ బ్యాలెట్ షీట్ మీద 11వ నెంబరు, ఆ 11వ నెంబర్ మీద చదువుకున్న పట్టభద్రుడు 11వ నెంబర్ మీద
మన ఓటుని మొదటి ప్రాధాన్యత ఓటుగా, ఒకటే ఓటు మన మొదటి ప్రాధాన్యత ఓటుగా వేయాలి. అది పట్టభద్రుడు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినావు అనుకో, నీకు భూమి లేకుండా చేసినోడిని, మీ అయ్యను కొట్టినోడిని, మీ తాతను చంపినోడిని, నీ ఊర్లో భూమి లేకుండా చేసినోడిని, 70 ఏళ్ల నిరుద్యోగానికి, 70 ఏళ్ల పేదరికానికి, 70 సంవత్సరాల ఈ దేశం దోపిడీ కావడానికి కారకులైన కాంగ్రెస్ పార్టీకి ఓటేసినవంటే నీ కొంపకి నువ్వు నిప్పు పెట్టుకున్నట్టే, నీ ఇల్లుకి నువ్వు గుడిసెకి నిప్పు పెట్టుకున్నట్టే. బీఆర్ఎస్ ఏంటో చూసినాం, బీజేపీ ఏంటో చూసినాం. మన బ్రతుకుల్ని ఈ 3 పార్టీలు రాజ్యాంగం మారుస్తుందట, రాజ్యాంగాన్ని ఈ 3 పార్టీలు మారుస్తాయట. ఈరోజు బీజేపీ పార్టీ సిద్ధాంతం రాజ్యాంగాన్ని మార్చడం, బీజేపీ పార్టీ యొక్క సిద్ధాంతం రాజ్యాంగాన్ని మార్చడం, అది సనాతన ధర్మం. ఆ పార్టీ బీజేపీ పార్టీకి పునాది ఆర్ఎస్ఎస్, ఆ ఆర్ఎస్ఎస్ పునాది యొక్క అర్థం సనాతన ధర్మం. ఆర్ఎస్ఎస్ అజెండా రాజ్యాంగాన్ని మార్చడమే, కాబట్టి బీజేపీకి పునాదైన ఆర్ఎస్ఎస్ ఉన్నది కాబట్టి బీజేపీకి ఓటేస్తే రాజ్యాంగం మారుస్తారు అని రేవంత్ రెడ్డి అంటాడు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా, అయ్యా 7 సంవత్సరాల క్రితం ఆర్ఎస్ఎస్ జాతీయ మహాసభలు పెట్టింది నాగపూర్లో. ఆర్ఎస్ఎస్ భారత రాజ్యాంగాన్ని మార్చే ఆర్ఎస్ఎస్ జాతీయ మహాసభలు నాగపూర్లో పెట్టి ముఖ్య అతిథిని ఎవరిని పిలిచిందో తెలుసా? కాంగ్రెస్ పార్టీ నుంచి జాతీయ అధ్యక్షుడైన ప్రణబ్ ముఖర్జీని పిలిచింది ఆర్ఎస్ఎస్ మీటింగ్ కి. దీనికి సమాధానం చెప్తాడా రేవంత్ రెడ్డి? దీనికి సమాధానం చెప్తాడా? ఇందిరాగాంధీ ప్రభుత్వానికి ఆర్ఎస్ఎస్ 3 సార్లు మద్దతు ఇచ్చింది, దీనికి సమాధానం చెప్తాడా? అందుకనే మేమేమంటున్నామంటే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు రాజ్యాంగాన్ని మార్చడానికే ప్రయత్నిస్తున్నాయి. రాజ్యాంగాన్ని బతికించేటోడు ఒక్కడు కాదు ఈ 3 పార్టీలు. కానీ ధర్మ సమాజ్ పార్టీ పుట్టింది భారత రాజ్యాంగ పుస్తకంలో నుంచి పుట్టింది ధర్మ సమాజ్ పార్టీ. అందుకనే మనం ఏమంటున్నామంటే రాజ్యాంగాన్ని రక్షించే అభ్యర్థిని పంపిస్తారా కౌన్సిల్లోకి? రాజ్యాంగాన్ని కాలబెట్టి రాజ్యాంగాన్ని నాశనం చేయాలనుకుంటున్నా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులను పంపిస్తారా కౌన్సిల్లోకి అని అడుగుతున్నా. అందుకనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి భలే అభ్యర్థి దొరికిండాయా అంటే కాంగ్రెస్ పార్టీ బతుకేంటో, కాంగ్రెస్ పార్టీ యొక్క అలసలు గుణమేంటో, దాని రూపురేఖలేంటో మాకు పెద్దగా కనపడలే ఈ మధ్య. నువ్వు సెలెక్ట్ చేసిన అభ్యర్థి వల్ల కాంగ్రెస్ పార్టీ ఏంటో అర్థమైపోయింది మాకు ఇవాళ. అంటే కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థి ద్వారా తన పార్టీ బతుకుని బజార్లు వేసుకున్నది. ఇగో మా పార్టీ అంటే ఇట్లుంటది, మా పార్టీ అభ్యర్థులు అంటే ఇగో ఇట్లుంటారు అని ఇవాళ కాంగ్రెస్ పార్టీ బతుకుని బయటేసుకున్నది ఈరోజు. అందుకనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే ఒక డిగ్రీ చదువుకున్న మంగళూరుల పిల్లగాడికి ఏ విధంగా న్యాయం జరిగింది? 10,000 మంది మంగళూరు డిగ్రీ చదువుకున్నటువంటి పట్టభద్రులు ఉన్నారు, 10,000 మంది చాకలోళ్ళు డిగ్రీ చదువుకున్న పట్టభద్రులు ఉన్నారు, 40,000 మంది డిగ్రీ చదువుకున్న పట్టభద్రులు ముదిరాజులు ఉన్నారు, 50,000 మంది యాదవులు డిగ్రీ చదువుకున్న పట్టభద్రులు ఉన్నారు, 50,000 పైన డిగ్రీ చదువుకున్న గౌండ్లోళ్ళు ఉన్నారు, 60,000 70,000 పైన 1,00,000 మంది డిగ్రీ చదువుకున్న మాలామాదిగలు ఉన్నారు. మరి ఇన్ని వేల మంది డిగ్రీ చదువుకున్న వాళ్ళ యొక్క అభ్యర్థి అసెంబ్లీలోకి ఈ రెడ్లంతా కలిసి ఈ అభ్యర్థిని ఎన్నిక చేసి కౌన్సిల్లోకి పంపిస్తే రెడ్ల ప్రయోజనాల కోసం పనిచేస్తాడు ఆయన. 1,00,000 మంది బీసీ ఎస్సీ ఎస్టీలు డిగ్రీ చదువుకొని పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ లో కూలీ నాలి పనిచేసుకొని అపార్ట్మెంట్లలో పనిచేసుకుంటూ రోజు ఆటో తోలుకుంటూ డిగ్రీ చదివిన బీసీ ఎస్సీ ఎస్టీల యొక్క పోరాటంతో నిరుద్యోగులైపోయి 5,00,000 మంది పైన ఉన్నారే. 5,00,000 మంది ఉన్నటువంటి నిరుద్యోగులైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ పట్టభద్రులకి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా న్యాయం చేస్తుందని ఈ వేదిక నుంచి అడుగుతున్నా. ఎట్లా చేస్తావు నువ్వు న్యాయం? ఏ విధంగా చేస్తావు నువ్వు న్యాయం? ఇన్ని లక్షల మంది బీసీ ఎస్సీ ఎస్టీ పట్టభద్రులకి ఏ విధంగా న్యాయం జరిగింది? న్యాయం ఎక్కడ జరిగింది? మన రాజ్యం వస్తే న్యాయం జరిగింది. నీ రెడ్డి రాజ్యంలో ఎట్లా న్యాయం జరిగింది? ఇప్పుడు సూర్యాపేటలో ఒక దామోదర్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఇప్పుడు ఈ తీన్మార్ మల్లారెడ్డిని గెలిపియాల అంటే ఇప్పుడు దామోదర్ రెడ్డి అనే వ్యక్తి
ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రెడ్డి, నల్గొండలో ఉన్న ఒక రెడ్డి, ఖమ్మంలో ఉన్న ఒక రెడ్డి, వరంగల్లో ఉన్న పెద్ద రెడ్లు, ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి వందల ఎకరాలు ఉన్నటువంటి రెడ్డి భూస్వాములంతా కలిసి కౌన్సిల్లోకి ఈ తీన్మార్ మల్లారెడ్డిని పంపిస్తే 4 లక్షల మంది బీసీ ఎస్సీ ఎస్టీ పట్టభద్రుల బతుకు మారుస్తాడా? అంటే మనకు తెలియదా ఈ రెడ్ల రాజకీయం? గ్రామాలలో మీరు ఏం చేసిండ్రు ఈ 70 ఏళ్ళ నుంచి మాకు తెలియదా? కాంగ్రెస్ రెడ్లు ఏం చేసిండ్రు? నల్గొండ జిల్లాలో ఒక రెడ్డి, ఒక మాదిగ అయినో, మాల అయినో, ఒక బీసీ అయినో కొడితే మనం పోయి కేసు పెడితే పోలీస్ స్టేషన్లో మనల్ని కొట్టిర్రు కదా. మళ్ళా ఈ కాంగ్రెస్ రెడ్లు మనల్ని కొడితే మనం పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మళ్ళా పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఆ డిటిడిసి ఏదో ట్రైనింగ్ సెంటర్ లో మళ్ళీ ఈ మాల మాదిగోళ్ళనే కొట్టిర్రు కదా. మరి ఇప్పుడు ఎవరికి ఓటేస్తావు నువ్వు? ఎవరు కోటేయాలి ఇప్పుడు? కాంగ్రెస్ పార్టీ జానారెడ్డి సమర్థిస్తున్నా మల్లారెడ్డి కోటేస్తావా? కోమటిరెడ్డి సమర్థిస్తున్నా మల్లారెడ్డి కోటేస్తావా? ఎవరికేస్తావు ఓటు? మన కోసం యుద్ధం చేస్తున్న ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి కోటి నీ బతుకు మారుతుంది. అంటే ఇదేదో కొత్త అద్భుతం లాగా, మళ్ళా కొత్త రాజకీయం లాగా ఈ తీన్మార్ మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయగానే ప్రజల్లోకి పోయి మళ్ళా ఈ మాటలు మాట్లాడితే మన జీవితాల్ని, మన బతుకుని మనం కాలబెట్టుకున్న వాళ్ళమైతాం ఇలాంటి అభ్యర్థులకు ఓట్లేస్తే. అందుకనే మళ్ళీ చెప్తున్నా నేను, దయచేసి పట్టభద్రులంతా జ్ఞానంతో, సోయితో, తెలివితో ఆలోచించండి. కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ ఒకటే. ఈ 3 పార్టీలు ఒకటే. 3 పార్టీలు ఒకే తాను ముక్కలు. ఈ 3 పార్టీలకు ఓటేస్తే బ్రతుకంతా మనం మోసపోవడమే అవుతుంది. జీవితం అంతా మోసపోవడమే అవుతుంది. ఆ బతుకంతా మోసపోవడమే అవుతుంది. కాబట్టి ఆ మోసం నుంచి బయటకు రావాలంటే సోయితో, జ్ఞానంతో మన అభ్యర్థికి ఓటేయడానికి పట్టభద్రులు జ్ఞానంతో ఆలోచించమని కోరుతా ఉన్నా. పట్టభద్రుడు అయోమయానికి గురి కావద్దు. మళ్ళా చెప్తున్నా, మోసం మాటలకు గురి కావద్దు. ఒక బీసీ అభ్యర్థి, ఒక బీసీ ఓటరు, ఒక బీసీ పట్టభద్రుడు చాలా సోయితో ఆలోచించాలా. మాలా మాదిగల నుంచి పుట్టినటువంటి పట్టభద్రులు సోయితో ఆలోచించాలా. ముస్లిం నుంచి పుట్టినటువంటి, క్రైస్తవుల నుంచి పుట్టినటువంటి పట్టభద్రులు జ్ఞానంతో ఆలోచించాలా. ఎవరు బాబ్రీ మసీదుని కూల్చింది? నేను అడుగుతున్న రేవంత్ రెడ్డిని. పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో లక్షల మంది మిలిటరీ ఉన్నారే, కోట్ల మంది సైన్యం ఉన్నదే. ఇంత పెద్ద సైన్యం నీ దగ్గర పెట్టుకొని బాబ్రీ మసీద్ ఎట్లా కూలిపోయిందా? పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు వెనకుండి కూల్చినావు. బాబ్రీ మసీదుని కూల్చింది బీజేపీ, కూలగొట్టింది పివి నరసింహరావు. ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా? ఇప్పుడు ఎవరు ఓటేయాలా? ముస్లిం అభ్యర్థి ఓటేయాలి. ముస్లిం డిగ్రీ చదువుకున్న ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల. అంటే పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు మాకు బాబ్రీ మసీదు కూలగొట్టినందుకు ఇప్పుడు డిగ్రీ చదువుకున్న ముస్లిం ఆయన కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడైన ప్రణబ్ ముఖర్జీ ఆర్ఎస్ఎస్ మీటింగ్ పోయినందుకు ఇప్పుడు ముస్లిం అభ్యర్థి కాంగ్రెస్ కు ఓటేయాలన్నమాట. ఇందిరాగాంధీ ప్రభుత్వానికి ఆర్ఎస్ఎస్ మద్దతు పలికినందుకు ఇప్పుడు ముస్లిం అభ్యర్థి ఓటేయాలన్నమాట. జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి, విష్ణూరు రామచంద్రారెడ్డి వాళ్ళ మీద యుద్ధం చేసిన చాకలి ఐలమ్మ, ప్రతి చాకలి కులాన్ని గ్రామాలలో రెడ్డి భూస్వాములు అడిచివేశారే. ప్రతి గ్రామంలో రెడ్లంతా మంగళోళ్ళని, చాకలోళ్ళని, మాలోళ్ళని, మాదిగోళ్ళని, పద్మశాలిలని, గౌళ్ళని, ముదిరాజుల్ని, యాదవుల్ని, సమస్త అణగారిన కులాల్ని గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ రెడ్డి భూస్వాములు వాళ్ళ పాదాల కింద పెట్టి మనందరినీ నరగొట్టి మన రక్తం తాగి మన ఊపిరి తీసి మనల్ని చంపిర్రే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తావాను? ఓ పట్టభద్రుడా, ఓ డిగ్రీ చదువుకున్న చాకలి కులంలో పుట్టిన పట్టభద్రుడా, యాదవ కులంలో పుట్టిన పట్టభద్రుడా, మాదిగ కులంలో పట్టభద్రుడా, నీ తండ్రిని, నీ తాతల్ని, నీ ముత్తాతల్ని నల్గొండ జిల్లాలో రెడ్డి భూస్వాములు వెలమదొరలు తమ పాదాల కింద పెట్టి నలిపి చంపారు కదా ఈ కాంగ్రెస్ పార్టీ. పట్టభద్రుడైనటువంటి ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నీ తాతని మళ్ళీ నువ్వే చంపుతావు అనమాట. నీ తాత ఆత్మని నువ్వే చంపుతావు అనమాట. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. గ్రామాలలో ఏం జరిగింది? జానారెడ్డి ఒక రెడ్డి భూస్వామి, కాంగ్రెస్ పార్టీకి ఏలుతున్నటువంటి ఒక దొర, ముఖ్యమంత్రితో సమానమైన వ్యక్తి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి చెప్పిండు, నా తర్వాత మళ్ళా ఒక రెడ్డి, ఇగో ఈయనే అని చెప్పిండు. మనం కాదట, ఈయనేనట.
మనం కాదు, మనం ఓట్లేసేటోళ్ళం. ఆయన తర్వాత ఈయన ముఖ్యమంత్రి. మీరంతా గ్రామాలలో మమ్మల్ని అణిచివేయలేదా? మమ్మల్ని అంతా అణిచివేయలేదా? సాకల ఐలమ్మని అవమానించిన విష్ణూరు రామచంద్రారెడ్డి వాళ్ళ వ్యవస్థ మొత్తం, వాళ్ళ బంధువర్గం ఏ పార్టీలో ఉంది? కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇప్పుడు చాకలి ఐలమ్మని రోజు ఆరాధించేటువంటి చాకలి డిగ్రీ చదువుకున్న పట్టభద్రులు చాకలి ఐలమ్మని, చాకలి కులాన్ని కాంగ్రెస్ రెడ్లు అణిచివేశారు కదా. ఇప్పుడు చదువుకున్న చాకలి పట్టభద్రుడు రెడ్డికి ఓటేస్తాడా? నీ తల్లిని అవమానించినటువంటి గ్రామాల్లో నీ తల్లి నెత్తి మీద పెంట బట్టలు నెత్తి మీద పెట్టి మోసుకొని ఉతికి ఆ రెడ్లకి మొత్తం సేవ చేసి దోపిడీకి గురైనటువంటి ఆ రెడ్డి కాంగ్రెస్ కు ఓటేస్తావా? చాకలాయని సింహాసనం మీద కూర్చోబెట్టాలన్న ధర్మ సమాజ్ పార్టీకి ఓటేస్తావా అని అడుగుతున్నా నేను. ఎవరికి ఓటేస్తావయ్యా? ఎవరికి ఓటేస్తావు? నారాయణపురం జమీందారు ఎవరైనా వెలమదొర రెడ్డి దొరల వాళ్ళు వీళ్ళంతా ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి దొరలు, నారాయణపురంలో ఒక రెడ్డి దొర వారు, ఈ రెడ్డి దొర వారులు గ్రామాలలో ట్యాక్స్ కట్టకపోతే ప్రతి గౌన్లాన్ని చెట్టు కట్టేసి కొట్టారు. ఈ కాంగ్రెస్ రెడ్లే చెట్లకు కట్టేసి కొట్టారు గౌన్లని చంపిరు ట్యాక్స్ కట్టలేదని. ఆ రెడ్లంతా ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. మీ తాతని చెట్టుకి ట్యాక్స్ కట్టలేదని ఆయన రక్తాన్ని చిందించి చెమటని చిందించి కళ్ళుగా మారుస్తున్నాడు. అలాంటి కళ్ళుగా మార్చేటువంటి గౌడ కార్మికుణ్ణి ట్యాక్స్ కట్టకపోతే కొట్టి చంపిర్రు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు చదువుకున్న ఈ డిగ్రీ పట్టభద్రుడైన గౌడైన నీ తాతల్ని కొట్టి చంపిన కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తావా నువ్వు? గౌన్లాయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాలని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సిద్ధాంతాన్ని మోసుకుంటున్న ధర్మ సమాజ్ పార్టీకి ఓటేస్తావా అని అడుగుతున్నా. ఎవరు కోటేస్తావు? మంగళవాళ్ళని దోచుకోలేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? గ్రామాలలో అన్ని మర్చిపోతారు అనమాట. మనకి తాగుడు అలవాటు చేయించి, మాసం అలవాటు చేయించి, రోజు మందు పోసి మాయమాటలు చెప్పేసరికి కాంగ్రెస్ పార్టీ మోసం మర్చిపోతాం. తెలంగాణ ఉద్యమం అంటే దొరలని మోసాలను మర్చిపోతాం. ఇంకోటంటే మొత్తం మర్చిపోతాం. ఏది మర్చిపోవద్దు. మీకు సంగతులన్నీ గుర్తు చేయడానికే నేను తిరుగుతున్నా, గ్రామం మోసాలన్నీ గుర్తు చేయడానికే తిరుగుతున్నా. అందుకనే ఓ పట్టభద్రుడా, ఓ బీసీ పట్టభద్రుడా, మన తాతల్ని ముత్తాతల్ని వేల సంవత్సరాలుగా అణిచివేసి మనకి భూమి లేకుండా, చదువు లేకుండా, రాజకీయం లేకుండా, జ్ఞానం లేకుండా గ్రామాలలో మనందరినీ నిరంతరం దోపిడీ చేసినటువంటి, మనల్ని బలి తీసుకున్నటువంటి, మనల్ని వెట్టి చాకిరీ చేసినటువంటి దొరలంతా నిర్మించుకున్నదే కాంగ్రెస్ పార్టీ. ఆ దొరల కాడు కట్టుకున్న ఒక దుర్గమే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రెడ్ల సంస్థానం. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తావాను అడుగుతున్నాను నేను. నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తానంటే నీ తాతని ముత్తాతని నువ్వు మళ్ళీ చంపినోడివి అవుతావు. అందుకనే ఏ విధంగా వేస్తావు కాంగ్రెస్ పార్టీకి ఓటు? ఇవాళ అభ్యర్థిని పంపిస్తావు, కాంగ్రెస్ అభ్యర్థిని. ఏం హామీ వచ్చిందా నీకు కాంగ్రెస్ పార్టీ నుంచి? ఏం హామీ వచ్చింది? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ లక్షల మంది పట్టభద్రులకు ఏమిస్తుందని? మరి ఎవరికి వేయాలి సార్ ఓటు? మరి ధర్మ సమాజ్ పార్టీ అంటే మరి మొన్ననే వచ్చింది కదా, నిన్ననే వచ్చింది కంటే నువ్వు ధర్మ సమాజ్ పార్టీకి ఓటేస్తావా, నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తావా? జరిగిన దోపిడీని ఒక తూకంలో వేసుకొని చూసుకో. ఎవడేం దోపిడీ చేసిండు? ధర్మ సమాజ్ పార్టీ రాజ్యాంగం కోసం ఏ విధంగా యుద్ధం చేస్తుంది? నువ్వు అది మాట్లాడు. అందుకనే ఈ రోజు గ్రామాలలో పట్టభద్రులందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా. అయ్యా, మీరు ఇన్ని కష్టాలు పడి పట్టభద్రులు కావడానికి నువ్వు గ్రామంలో నీ తాతల్ని తండ్రుల దగ్గరికి పోయి ఎవరు మనల్ని గ్రామాల్లో దోపిడీ చేసిర్రో, ఆ దొరలు ఏ రాజకీయ పార్టీయో, వాళ్ళ మనవాళ్ళు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో మొత్తం లెక్క తెలుసుకో. మొట్టమొదటి తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల్ని అణిచివేసిన మొదటి నిందితుల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలుస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీల నెత్తురు దాగింది తెలంగాణ గడ్డ మీద కాదా? జాతీయ ఉద్యమం అనగానే మేము మర్చిపోతామా? హిందుత్వ ఉద్యమం అనగానే బీజేపీ దాడులను మర్చిపోతామా? తెలంగాణ ఉద్యమం అనగానే బీఆర్ఎస్ చేసిన దాడులన్నీ మర్చిపోదామా? ఏం సోయితో ఆలోచిస్తున్నావు పట్టభద్రుడా? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తావా? అందుకని నేను అంటున్నా,
కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పట్టభద్రులంతా మీ తాతల ముత్తాతల యొక్క చరిత్రను తెలుసుకొని మనకి ఈ విధంగా ఈ రోజు ప్రభుత్వంతో సహా వేల సంవత్సరాలుగా దోపిడీ చేసిన దొరలంతా నిర్మించుకున్నదే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ మనవళ్ళు మునిమన వల్లే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. ఆ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి ఆ పార్టీయే మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చింది. కాబట్టి పొరపాటున కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ కి, బీజేపీకి ఓటేయకుండా ధర్మ సమాజ్ పార్టీకి ఓటేయండి. ఆ అభ్యర్థిని మీరు గెలిపించాలని కోరుతా ఉన్నాను నేను ఈ సందర్భంగా. అందుకని ఈరోజు పార్టీ పోటీ చేస్తుంది ధర్మ సమాజ్ పార్టీ. ఒక్క పైసా లేదు మా దగ్గర, ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. అందుకనే యుద్ధం చేయడానికి మనిషికి కావాల్సింది రోషం, పైసలు కాదు. రోషం పుట్టగా కావాలా. రోషం ఉన్నోడు కొట్లాడతాడు. రోషం ఉన్నది మా దగ్గర. రోషం ఉన్నది అంటున్నా, ఆత్మగౌరవం ఉన్నది. రోషం ఆత్మగౌరవం ఉన్నది కాబట్టే నిలబడ్డం నిటారుగా నిలబడి యుద్ధం చేస్తున్నాం. ఒక మాదిగా అయినావో బీజేపీ పార్టీకి పోతాడు. బీసీ ఎస్సీ ఎస్టీలు మాదిగోళ్ళని మోడీ కోట్లు వేయమంటాడు ఒక మాదిగా ఆయన. బీసీ ఎస్సీ ఎస్టీ బహుజనవాదం అని ఒక ఆయన బీఆర్ఎస్ కి ఓటేయమంటాడు. ఇంకోడు బీసీ ఎస్సీ ఎస్టీ వాదం అని కాంగ్రెస్ పార్టీకి ఓటేయమంటాడు. నేను అంటున్నాయా, ఏమయ్యా మీ యుద్ధాన్ని ఎందుకు విరమించిండ్రయ్యా? మీ పోరాటాన్ని ఎందుకు విరమించిండ్రయ్యా? కడుపుల ఆకలైతే తిండి కోసం పోయారా? డబ్బు కోసం పోయారా? అధికారం కోసం పోయినరా? దేనికోసం పోయినరా? రోష పుటక, యుద్ధము, వీరత్వము, అంబేద్కర్ సిద్ధాంతము, మహనీయుల పోరాటము, నీ తాతలకి, తండ్రులకి, ముత్తాతలకి, నీ బంధువులకి, చుట్టాలకి జరిగినటువంటి దాడులు గుర్తొస్తే నువ్వు ఏ విధంగా పోయినావు? ఆ అగ్రవర్ణ పార్టీలకి నీ తాతల్ని, తండ్రుల్ని చంపి హత్య చేసి, భూస్థాపితం చేసి, నీ ప్రాణమానాలు తీసి, అంబేద్కర్ని అవమానించి, పార్లమెంటులో దేశంలో అంబేద్కర్ని అవమానించి, రాజ్యాంగాన్ని అవమానించిన పార్టీలోకి, 3 పార్టీలోకి ఎందుకు పోయినరా మీరు? ఏం పోకపోతే వచ్చిందేంటి? ఈ తీన్మార్ మల్లారెడ్డి అనేవాడు ఎందుకు పోయింది కాంగ్రెస్ పార్టీలోకి? ఒక్కడల్లా నిలదీస్తాడా? సమాజంలో ఒక్కడల్లా గల్లాబట్టి అడుగుతున్నాడా? నీ యుద్ధం మీద, నీ పోరాటం మీద, నీ ప్రశ్నించే దుకాణం మీద కాంగ్రెస్ పార్టీని ఎందుకు అడగట్లేరు? కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు పోరాటం చేయట్లే? ఈరోజు బక్క చిక్కిన మనుషులెమ్మటి 4 రోజులు తిరిగి, తిండి లేని మనుషులెమ్మటికి 4 రోజులు వాళ్ళ గురించి మాట్లాడి, ఏ బీసీ ఎస్సీ ఎస్టీలని మోసం చేసిండ్రో అదే రెడ్లు, అదే భూస్వాముల పక్షాన చేరి తిరుగుతావు నువ్వు వాళ్ళ ఎమ్మడబడి. ఎంత మోసం, ఎంత మోసం, ఎంత మోసం! ఇదే ఆ మోసం? ఇంత బహిరంగ దోపిడియా? బక్క చిక్కిన బీసీ ఎస్సీ ఎస్టీల ప్రజల తరఫునని మాట్లాడి 4 ఓట్లు తెచ్చుకొని, ఆ 4 ఓట్లని మళ్ళీ మార్కెట్ చేసి బీజేపీలోకి పోయి, ఆ నుంచి కాంగ్రెస్ లోకి పోయి, కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు కౌన్సిల్లోకి పోయి ఏం చేస్తావు? పట్టభద్రులకు ఏం చేస్తావంటన్నా? పుట్టుకున్న నువ్వు పట్టభద్రుల తరఫున గెలిచి నువ్వు ఏం చేయలేదనుకో, క్లాక్ టవర్ కడ కట్టేసి చెప్పు తీసుకొని పళ్ళు రాలగొడతావంటన్నా. ఈయనే కట్టేస్తాం. నిన్ను ఇప్పుడు ఏమను, నీకు అధికారంలోకి వచ్చినాక నువ్వు పుట్టుకొని ఏదైనా గెలిచినా, లేకపోతే నువ్వు గెలవకపోయినా నువ్వు ఏం మాటలు చెప్పినావు పట్టభద్రులకి? ఏం మాయ మాటలు చెప్పినావు? ఈడ కట్టేసి పళ్ళు రాలగొట్టినట్టు కొడతావు నేను. ఇది ఆ మోసం. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కాంగ్రెస్ పార్టీ భూస్వాముల మడి తిరిగి ఈ బడుగు బలహీన వర్గాలను మోసం చేయడమా? అందుకనే మళ్ళా హెచ్చరిస్తున్నాం, తెలంగాణ గడ్డ ఇక మోసపోవడానికి వీల్లేదు. బతుకంత మంది వాడు మోసం చేసిండు, వీడు మోసం చేసిండు, వాడు కొట్టిండు, వీడు కొట్టిండు, కేసులైన ఇదే బతుకమందంతా. దీనికి తెర ముగించాలి, తెర వెయ్యాలి. ఇక మనం మోసపోవడానికి వీల్లేదు. మనం కూడా యుద్ధ రంగంలో దిగి ఈ భూస్వాములైనటువంటి రెడ్డి, వెలమ, కమ్మదొరల భూస్వాముల మీద యుద్ధం చేసి మనం కూడా రాజ్యంలోకి వచ్చినప్పుడు మాత్రమే తెలంగాణలో ఉన్న భూమిని పంచుకోగలం, తెలంగాణలో ఉద్యోగ సంపదను పంచుకోగలం, తెలంగాణలో ఉన్నటువంటి సమస్త సంపదని మన ప్రజలకు పంచుకునే అవకాశం మన రాజ్యంలోకి వచ్చినప్పుడు తప్ప కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాదయ్యా బాబు. ఇది అర్థం చేసుకొని మెలగాలని, పట్టభద్రులంతా ఆలోచించాలని ఆత్మగౌరవంతో నువ్వు తిరుగు కాంగ్రెస్ పార్టీని ఇజ్జత కోసం 10 మంది ఏమన్నా అనుకుంటారు అని. కానీ నువ్వు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేసినావు అనుకో, మీ అయ్యనో మీ తాతనో ఊళ్ళో ఎవడనో కొట్టిండు అనుకో, ఆ కొట్టిన దానికి అర్థం ఏంటంటే మా అయ్యను కొట్టినందుకే నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నా అని అర్థం, మా తాతను చంపినందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నా అని అర్థం. అందుకనే నేను ఒకటే చెప్తున్నా,
సర్దార్ సర్వాయి పాపన్న గౌడు గౌన్లోళ్ళ తరఫున యుద్ధం చేసిండు కదా, గౌన్లోళ్ళ తరఫున బీసీ ఎస్సీ ఎస్టీల తరఫున యుద్ధం చేసిండు కదా. మరి యుద్ధం చేసినటువంటి ఆ వీరుడి యొక్క లక్షణం కాంగ్రెస్ పార్టీకి ఓటేయటమా అని అడుగుతున్నా. బీఆర్ఎస్కి ఓటేయడమా, బీజేపీకి ఓటేయడమా? ఆలోచించండి. అందుకనే తెలంగాణ గడ్డ మీద మోసం చేస్తున్న, దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో భూస్థాపితం చేయండి, మన అభ్యర్థికి ఓటేయమని నేను ఈ సందర్భంగా కోరుతున్నా. తెలంగాణ గడ్డ మొత్తం చెబుదాం ఇదే విషయాన్ని. ఎవరు మనల్ని మోసం చేసిండ్రో, ఎవరు దోపిడీ చేసిండ్రో మాట్లాడదాం గ్రామాలల్లా. ఆ రకంగా చైతన్యంతో ఉండి మన అభ్యర్థికి ఓటేయాలని కోరుతూ, మీరంతా పట్టభద్రులు, ఇందులో పట్టభద్రులు కొందరు లేకపోయినా ప్రతి పట్టభద్రుడి దగ్గరికి పోయి మనం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే పట్టభద్రుడికి పట్టభద్రుడు కానోడు చెప్పే పరిస్థితి వచ్చింది ఇవాళ. ఎందుకంటే పట్టభద్రులు కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీకి ఇవాళ రేపు ఉద్యోగులంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని భయపడుతున్నారు. ఉద్యోగులంగా సార్ మేము ఎందుకయ్యా, ఎందుకు ఉద్యోగులు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్యోగులు, నీకు ఉద్యోగం ఇచ్చిందేమో అంబేద్కర్ను అవమానించిన కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తావా నువ్వు? బీసీ ఎస్సీ ఎస్టీకి ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? భారత రాజ్యాంగం వల్ల నువ్వు చదువుకున్నావు, భారత రాజ్యాంగం వల్ల నీకు ఉద్యోగం వచ్చింది. ఈనాట కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాడట. రాజ్యాంగాన్ని అవమానించి, అంబేద్కర్ని అవమానించి, కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ని ఓడగొట్టి, కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ని రాజ్యాంగం రాయనీయకుండా అడ్డుపడి, అంబేద్కర్నికి బతికి ఉన్నంత కాలం కాళ్ళలో కట్టబెట్టిన కాంగ్రెస్ పార్టీ కట, అమ్మో ఇది ప్రభుత్వం మాది కదా, ప్రభుత్వం దగ్గర పనిచేస్తున్నా కదా అని ఉద్యోగస్తుడు ఓటేస్తాడట కాంగ్రెస్ పార్టీకి. నీ అంత మోసగాడు ఎవరైనా ఉండా ఉద్యోగస్తుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే? తిండి పెట్టి అన్నం పెట్టిన రాజ్యాంగం రాసిన అంబేద్కర్ సిద్ధాంతాన్ని మోస్తున్న ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తావా, అంబేద్కర్ని కాలబెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తావా అని నేను అడుగుతున్నా ఈ సందర్భంగా. అందుకనే చదువుకున్న విద్యావంతులు పట్టభద్రులంతా మన ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి 11వ నెంబర్ మీద ఓటేయండి, మన ఆత్మ గౌరవ జెండాని రెపరెపలాడియండి తెలంగాణ గడ్డ మీద. అందుకని ఈ సందర్భంగా పట్టభద్రులందరినీ మీరు విజ్ఞప్తి చేస్తూ, ప్రతి గ్రామంలో ప్రతి చోట ఈ విషయాలంతా వెల్లడిస్తూ ప్రచారం చేస్తూ మన అభ్యర్థిని మరి ఓట్లేసి మన అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ఈ సందర్భంగా సెలవు తీసుకుంటున్న అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం, నమస్తే.